అందరికీ శరార్థులు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సే తాత మధ్యలో మోత అందరూ తయారు ఉన్నట్టేనా సిద్ధంగా? నాకు ఎరిగే మీరు ఉంటారని. ఇక మరి ఇవాళ పొద్దుగాల రామసకరి ముచ్చట్లు ఇక పెట్టుకుందాం. మహాపత్రికల జగ్గే వచ్చిండు. ఏమంటుండు జగ్గన్న? కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆర్టిస్టులే. మంత్రిగా చేసిన కేటీఆర్కు పొలిటికల్ మెచ్యూరిటీ రాలే. మీరంతా సోనియా ఇంటికి వెళ్ళినప్పుడు చిల్లర పార్టీ అనిపించలేదా? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరు. ఏమన్నాడో ఇందాం ఒకసారి. ఇగోది 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి రాజకీయంగా మెచ్యూరిటీ రాలేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు ఆ పార్టీ నేత కేటీఆర్పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ దీక్ష కాంగ్రెస్ పార్టీ చేసిన డిజైన్ అని అభివర్ణించారు. కేసీఆర్ జాక్పాట్ కొట్టాడు కానీ మా వాళ్ళను కొట్టలేకపోయారన్నారు. అన్నం లేకుండా కేసీఆర్ ఉండగలడా అంటూ ఈ సందర్భంగా ఆయన సందేహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన కేటీఆర్ నోరు జారుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో కేటీఆర్ అమ్మమ్మ తాతయ్య ఉంటే అతడి చెంపపై కొట్టేవారన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆర్టిస్టులని ఎద్దేవా చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిజ్ఞానం కేటీఆర్కి ఉందా అంటూ సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి క్యారెక్టర్ లేదని విమర్శించారు. కేసీఆర్ను అడిగి తెలుసుకో. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మీరెవరో ప్రజలకు కూడా తెలియకపోయేదని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయ్యిందా అంటూ కేటీఆర్పై నిప్పులు చెరిగారు. నీ కుటుంబం అంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళినప్పుడు చిల్లర పార్టీ అనిపించలేదా అంటూ కేటీఆర్కు ఈ సందర్భంగా జగ్గారెడ్డి చురకలంటించారు. కేసీఆర్ కుటుంబం రాజకీయంగా పెరుగుతుందంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆయన వివరించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ అప్పుడే మర్చిపోయాడా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ పాఠాలు నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా అని ఆయన వివరించారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ అయితే మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాస్ అయినట్టేనంటూ కేటీఆర్కు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను కేసీఆర్ను అడిగి తెలుసుకోవాలంటూ కేటీఆర్కు ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తారా? అవకాశవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అనుకొస్తుండుల్లా జగ్గన్న. ఇక ఆనాడు పిల్లారు మేళం, అమ్మా సోనియమ్మ తల్లి నీ దండం పెడతా, నీకు పబ్బతి పడతా, నీ దయ వల్ల కాంగ్రెస్ వచ్చింది తల్లి. నీ సల్లని చూపుతోటే తెలంగాణ ప్రజల కష్టాలు కరిగిపోతున్నాయి తల్లి, కరిగినాయి తల్లి, కరిగిపోయే కాలం వచ్చింది తల్లి అని పిల్లారు మేళాన్ని తీసుకొని పోయి ఫోటోలు దిగిరు, వీడియోలు దిగిరు, పబ్బతి పట్టిరు, కాళ్ళకు పాదాలకు పబ్బతులు పట్టిరు, అంత చేసిరు. ఒకప్పటికి అసెంబ్లీలో కూడా సోనియామ్మను గుర్తు చేసిండు కేసీరావయ్య. మరి ఇదంతా ఎట్లా మర్చిపోయిరు? తిన్న ఇంటి ఆశాలు లెక్క పెట్టే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ ఎట్లా అవుతుంది? అట్లయితే మరి మీరు కూడా ఆల నుంచి రవితి గుంతం దాకా నేర్చుకుంది మీ అయ్యా ఈ ఇళ్ళనే కదా, మరి మీరు కూడా అదేనా అనేది కూడా ఇప్పుడు జగ్గన్న ఈ రకంగా కడుపులున్న కషాయం అంతా ఎల్లగక్కుతుండు. మొత్తానికి కేసీఆర్ కుటుంబం అంతా డ్రామా ఆర్టిస్టులే. వీళ్ళయన్నీ బొల్లి కూతలు, వీళ్ళయన్నీ కళ్ళబొల్లి మాటలు, వీళ్ళయన్నీ న్యాయానికి ఉచ్చుపెట్టే మాటలు, వీళ్ళయన్నీ ధర్మాన్ని దారి తప్పించే మాటలు, వీళ్ళయన్నీ నాటకాలు అని ముద్ర చేసిండు ఇప్పుడు జగ్గన్న. ఇది కథ.
ఇక పోతే ఇంకెవరున్నారు కోల్యాగా. ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా కొరత, రైతులకు సరిపడే యూరియా వారం రోజుల్లో అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళు ఎలా ఖర్చు చేస్తారు? చెప్పులను లైన్లో పెట్టి తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇక ఈ కోల్యాగా ఓ ముచ్చట ముంగటేసుకుంది. ఇక ఈ కోల్యాకు నిన్నమన్న వచ్చే 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 అమ్మో 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 వామ్మో పెట్టిండ్రు నాకు గన్ను పెట్టిండ్రు వామ్మో. ఓ అమ్మ, నాకు ఎక్కడికి వెళ్ళే ఫోన్ వస్తుంది. ఈ ఫోను ఇక్కడ కానే కాదు, ఇది బయట దేశానికి వెళ్ళి ఫోను. ఓ అమ్మో, ఏం చేయదు ఎట చేయదు. రఘునందన్కు నిన్న మొన్నటి దాకా కూడా ఇప్పటికి కూడా అసలు ఆయనకు తిన్నకూడు పేగి పట్టకుండా తెల్లం దాకా కలవరించుకుంటా లేచి కూర్చొని పాపం పెద్ద మనిషి ఆగమాగం అల్లా కల్లోలం అవుతుండట. ఎందుకంటే సంపుతాం నిన్ను ఎన్నటికైనా నీ పానం తీస్తాం, ఎప్పటికైనా నిన్ను లేపేస్తాం అని నిన్నమన్నటి దాకా ఒకటి ఈ బెదిరింపులు చల్లకుండా మరి ఈ బెదిరింపుల మీద అధిష్టానం మరి ఏమన్నా షెడ్డో పడ్డో ఏమన్నా భారీ బందోబస్తు భద్రత ఏమైనా పెంచిందయ్యా అని గిట్నే ఏమన్నా ఇక పక్కలో వాళ్ళు ఇల్లు అడిగితే ఏమో చూద్దాం అనుకొస్తారు అన్నట్టుగా ముందలికి పోతుంది కథ అని చెప్పుకొచ్చిండు. మరి ఇక్కడ మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య కూడా మరి ఆయనకు భయం ఉందట. మరి సారు ఏంది ఏం కథ అనేది కూడా అంటే చేద్దాం ఆయనకు అనేది ఉంది కథ. మొత్తానికి ఇక ఆయనకు కడుపులో అదురు జ్వరపడ్డది అనేది మాత్రము నిన్న మొన్న తెల్లవయింది. ఎందుకంటే మరి ఉండదా ఎవరికైనా సంపదామంటే. ఇక ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా కొరత సారు. ఇక మీరు ఎట్లా చేస్తారో ఏం కథ కానీ యూరియా మరి ఇక ఇచ్చే బాధ్యత మీదే, ఇప్పించే బాధ్యత మీదే, అంతా మీ చేతుల్లోనే ఉంది కేంద్రం అంతా. జర్ర మరి రైతులని ఇక మరి చెప్పులు పెడుతున్నా అంటే ఇక ఆనాడు కేసీరావయ్య అయ్యావన కూడా ఇదే కథ నడిచింది. ఆయన సంచులు చెప్పులు మన్ను మషాడం పెట్టలేదా? ఇక ఆయన నిరంజన్ రెడ్డి ఏకంగా ఓ మాటే అని ఇప్పుడు ఏమన్నాడు, లైన్లో నిలబడి కేసీరావయ్య కాలంలో లైన్లో నిలబడి ఒక రైతన్న అక్కడ దాకానే గుండెపోటు వచ్చి ఇదైతే ఇక మరి సినిమా చూస్తామని పోతాము, సినిమా టికెట్ల కోసం లైన్లు కడితే మరి ఆడ కూడా ఎవరికన్నా ఇదైతే అది సినిమా చూపించే యాజమాన్యాన్ని తప్ప అనేది కూడా కోల్యాగా ఆనాడు అనుకొచ్చింది. ఇక ఇప్పుడు ఇక మళ్ళా యూరియా కోసం రైతన్నులు ఎగబడుతుంటే మళ్ళీ ఏదో సంచులు పెడుతుర్రు, చెప్పులు పెడుతుర్రు, కథ నడిపిస్తుర్రు అనే భాగవతం ఇక మరి ముంగడికి వస్తుంది అనేది తెర మీదకి వచ్చింది. సరే, ఈ పెద్ద మనిషి ఏమంటుండు, చెప్పులను లైన్లో పెట్టి తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఒక్కడే పారి మేము ఇంత పంపించడం యూరియా ఎటువాయా అని అడుగుర్రి, నిలదీయుర్రి. ఇక మరి ఎటనా చేయి సారు, యూరియా మాత్రం తెప్పించే బాధ్యత నీదే మీదే. ఇంకేముంది, రేవంత్ ట్రెండ్ సెట్టర్, 20 మాసాల్లో 60 పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ సక్సెస్, ఉద్యోగ నియామకాల్లో బెటర్, కులగణనతో సామాజిక న్యాయం, సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లతో కొత్త కాంతులు, రైతు భరోసా రుణమాఫీతో ఆసరా, ఇబ్బందులు ఎన్నున్నా ముందడిగే కంది రామచంద్రారెడ్డి. మహా రాజకీయాల్లో ఎవరి పంతా వారిదే, ప్రభుత్వ పాలనలోనూ ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి, వైఎస్ఆర్ చంద్రబాబుది వేరు శైలులు, కేసీఆర్ జగన్ శైలులు ఒకటి కాదు. ఈ జనరేషన్ సీఎంలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది సపరేట్ స్టైల్. సింపుల్గా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటూ ఆడంబరాలకు వెళ్లకుండా సొంత ఇంటి నుండే పాలన అందిస్తున్నారు. 20 మాసాల్లో 60కి పైగా కార్యక్రమాలను పట్టాలెక్కించి సీఎంగా పరిపాలించడం, రాజ్యాన్ని చక్కదిద్దడం ఇంత సింపులా అనిపిస్తున్నారు. మనలో ఒకటిగా మమేకమవుతూ ప్రతిపక్షంలో ఉన్న ఫైటర్ను పక్కన పెట్టి పాలకుడిగా, విజనరీగా తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. అధికారంలోకి రాగానే తనను వేధించిన ప్రత్యర్థులు పనిపడతారని ఆశించిన వారి అంచనాలు పటాపంచలు చేస్తూ వ్యూహాత్మకంగా భవిష్యత్తును నిర్మిస్తున్నారు. భారత ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, గాంధీ సరోవర్ లాంటి భారీ ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందిస్తూనే సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
మొదట్లో దూకుడుకు కేరాఫ్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సింపుల్గా సైలెంట్గా అన్ని చక్కబెడుతున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సన్నబియ్యం కార్యక్రమాలు ప్రజల్లో సంతోషాన్ని తీసుకొచ్చాయి. ప్రభుత్వంపై పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చాయి. రేవంత్ అన్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంకేం రాసుకొచ్చిండో కంది రామచంద్రారెడ్డి చూద్దాము. గత 10 ఏళ్లలో హైదరాబాదులో ఎన్నోసార్లు భారీ వర్షం పడింది, వరద ముంచెత్తింది, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ఏనాడు గత ముఖ్యమంత్రి ప్రజలను పరామర్శించలేదు, నేనున్నానంటూ భరోసా ఇవ్వలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అలా కాదు. హైదరాబాదులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ భరోసానిచ్చారు. అదే సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నాయకులకు ఉన్న తేడా. అందుకే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వెల్లువలు వస్తున్నాయి. నిజమైన ప్రజల ముఖ్యమంత్రి అంటూ జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో సంచలన విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ప్రజల సంక్షేమం కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ సీఎంగా డేరింగ్ పాలనతో రాష్ట్ర ప్రజలలో కొత్త ఆశలు నింపుతున్నారు. హైదరాబాదులో నాలాలు, చెరువుల ఆక్రమణదారుల్లో భయాన్ని కలిగించగా డ్రగ్స్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందజేత, గృహ నిర్మాణ పథకం పునరుద్ధరణ, లక్షల ఇళ్ల నిర్మాణానికి చర్యలు, అర్హులైన కొత్త కుటుంబాలకు జారీ. ఏది రేషన్ కార్డులు, గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం, రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం, రైతు భరోసా, రైతులకు నేరుగా ఎకరాకు 6,000 చొప్పున ఆర్థిక సాయం, రుణమాఫీ, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు, సాగునీటి సదుపాయాల విస్తరణ, సామాజిక న్యాయం, కులగణన ప్రారంభం, సామాజిక సమానత్వానికి చారిత్రాత్మక అడుగు, బీసీ ఎస్సీ మైనార్టీలకు ప్రత్యేక నిధులు కేటాయింపు, ఆరోగ్యం, విద్య, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధి, గురుకులాలు, మోడల్ స్కూల్స్, డిగ్రీ కాలేజీల బలోపేతం, టీచర్లకు వసతులు, పదోన్నతులు, కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, 50,000కు పైగా ఉద్యోగాల భర్తీ, ఐటీ పరిశ్రమల్లో పెట్టుబడులు రాక 1.70 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, పట్టణాభివృద్ధి, ఫ్లైఓవర్లు, మౌలిక వసతుల పనులు వేగవంతం. చూస్తున్నారులా, ఇది కథ. విమానాశ్రయాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల పనులు చకచకా ముందుకు కదిలాయి. హైదరాబాద్ తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్కు అన్నీ క్లియర్ కాగా ఈ ఏడాదే పనులు ప్రారంభం కానున్నాయి. 2 ఏళ్లలో విమానాలు కూడా తిరగనున్నాయి. 3వ విమానాశ్రయంగా ఆదిలాబాద్ కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనికి సంబంధించి భూసేకరణ జరగాల్సి ఉంది. రామగుండం, నిజామాబాదు, కొత్తగూడెం ఎయిర్పోర్టులు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. హైదరాబాదు అభివృద్ధి ప్రణాళికలు. పట్నంలో ఏం జరిగిందో చూద్దాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి. మూసీ నదిని పునరుజ్జీవనం చేసి హైదరాబాదును పర్యాటక ఆకర్షణగా మార్చే ప్రణాళిక. ఈ ఏడాదే తొలి దశ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ. తుక్కుగూడ, శంషాబాద్ ప్రాంతంలో 40-50 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగర నిర్మాణం. ఈ ప్రాజెక్టు హైదరాబాదును న్యూయార్క్, టోక్యోలతో పోటీ పడేలా చేయాలని సీఎం సంకల్పం. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా దీనికోసం ప్రత్యేక అథారిటీ కూడా ఏర్పాటు చేశారు. షామీర్పేట, మేడ్చల్ వరకు మెట్రో రైలు విస్తరణకు కృషి చేస్తున్నారు. మెట్రో 2వ దశ పాదనగరం మీదుగానే ప్రారంభించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. 360 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు తెలంగాణకు మణిహారం కానుంది. దీనికి అనుబంధంగా 11 కొత్త రేడియల్ రోడ్లు, రింగు రైల్వే లైన్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉన్నాయి. ఉత్తర దక్షిణ భాగాలుగా దీనిని విభజించగా టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు ఇంట్లో ఇంకో ముచ్చట కూడా ఏంటంటే రేవంత్ ట్రెండ్ సెట్టర్ అని ఏమంట కంది రామచంద్రారెడ్డి కలంపోడు నుంచి జాలువారిందో ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి మనం. ఇప్పుడు రాజకీయం ఎత్తుగడ
అంటే ఏ రకంగా ఏ రకంగా మెట్టెక్కాలి, ఏ రకంగా రాజకీయ మెట్టెక్కాలి అనేది కూడా కొన్ని అందులో ఉంటాయి. అయితే ఇప్పుడు రేవంత్ ట్రెండ్ సెట్టర్లో ఇంకోటి కూడా భాగమైంది. వెనకడికి కేసీరావయ్య తెలంగాణ సెంటిమెంటు, మన తెలంగాణ, మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలు ఎక్కడ వాయే, ఏమైపోయే, గుంజుకపోతుర్రు ఆంధ్రోళ్ళు. ఎట్లా చేద్దాం, ఏం చేద్దామంటే అందరం కలిసి పోరాడదాం, రారి నా తొవ్వలా అని తెలంగాణ సెంటిమెంటును పుట్టించి చిన్నగా మెల్లగా ఇటు అటు అటు ఇటు అందరికీ కాకదలిగిచ్చి అందరం కూడా అంతే కదా, నా కొడుకు ఉద్యోగమే వస్తలేదని ఒక అమ్మ, అవును మా పొలమే ఎండిపోతుంది నీళ్ళే అని ఇంకొక ఆమె, పైసలు ఎక్కడ పోతున్నాయి, ఖజానా మొత్తం ఎక్కడ పోతుంది, అటు పోతుంది, తూర్పుకు పోతుంది, ఆంధ్రకు పోతుంది అని గిట్లా సెగ పుట్టించి కాక పుట్టించి ఇక కథ కమ్మించి తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి 10 ఏళ్ళు తెలంగాణను ఏలిండు. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంటు మరి ఇగో దాని మర్మం ఎట్లా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అంటే, ఇప్పుడు భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాబోతున్నాయి. ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎవరు, తెలంగాణ గడ్డ రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ సుదర్శన్ రెడ్డిని ఇప్పుడు ఆయన ఖచ్చితంగా మనం సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలి, సుదర్శన్ రెడ్డికి మనం ఓట్లు వేయాలి, మన తెలుగు బిడ్డ, మన మనిషి, మన ఇంటి మనిషి లెక్క మనం చూసుకోవాలి, ఈయనను గెలిపించుకోవాలి. అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలు పక్కన పెట్టి మన తెలుగోడు కాబట్టి మనోని ఉపరాష్ట్రపతి చేసుకుంటే రేపు మనకు బలం ఉంటుంది, విలువ ఉంటుంది, మన ప్రచారం ఉంటుంది, మనకు పలుకుబడి ఉంటుంది అనేది రేవంతమయ్య ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. చూసుకో ఎట్లా కొట్టిండో దెబ్బ. ఇప్పుడు తెలంగాణ జనాలు ఏమనుకుంటారు, అరే నిజమే మనోడు, మన మనిషి, మన తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, మనోనికి మనం సాబ్దారు ఇవ్వాలి, ఎట్లా ఏంది ఏం కథ అంటే అందరు కూడా ఈయనకు ఓట్లు వేయాలి. ఇక ఈ మధ్య కాలంలో కేటీ రాములు ఇక అన్ని మేటి మార్కలు పెడతా ఉండు. ఇప్పుడు ఏ రకంగా రేవంతమయ్య ట్రెండ్ సెట్టర్ చేస్తుండు, కంది రామచంద్రారెడ్డి ఏ రకంగా అయితే రేవంత్ ట్రెండ్ సెట్టర్ సీఎం అని ఏ రకంగా కలంపూడు దిద్దిండో అక్షరాల, ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి నిజంగానే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జనాలలో సెంటిమెంట్ని పుట్టించింది. ఎట్లా, నిజమైన కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ జనాల మీద మమకారం ఉంటే, ఆపోచన ఉంటే, అభిమానం ఉంటే, తెలంగాణ జనాల మీద సోయి ఉంటే ఇవాళ తెలుగు బిడ్డకు మద్దతు పలకాలి. తెలుగు బిడ్డకు రేవంతమయ్య అన్న మాటలకు వీళ్ళు ఖచ్చితంగా సరే అని గంగెద్దు లెక్క తలకాయ ఊపాలి. లేకపోతే వీళ్ళకు ఇక మరి ఏడముంది, తెలంగాణ సెంటిమెంట్ అని ఆనాడేమో రాగాలు తీసిరి, పదాలు వాడిరి, కంటికి రెప్పోలే మేము తెలంగాణ జనాలను కాపాడుకుంటాము అని తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి మరి ఇవాళ తెలంగాణ జనాలు ఒకవేళ వీళ్ళు ఉపరాష్ట్రపతికి మద్దతు ఇవ్వకపోతే, రేవంతమయ్య మాటలను ఏకీభవించకపోతే కథ ఏమవుతుంది ఇప్పుడు, తెలంగాణ జనాల మీద ఈయనకు ప్రేమ లేదు అంటే, తెలంగాణ జనాలు అంటే వీళ్ళకి పట్టి పర్వాలేదు కల్వకుంట్ల కుటుంబానికి అనే కథ ఇప్పుడు బయటికి వస్తుంది. అబ్బా సుశీరా, కంది రామచంద్రారెడ్డి బాగానే రాసుకొచ్చిండు కథ. ట్రెండ్ సెట్టర్ అంటే కరెక్టే, ఇప్పుడు ఇది ట్రెండ్ సెట్టర్ సీఎంగా ఇక ఈ రకంగా ఈసిరెండు రామబాణం. ఇగో ఇది కథ. ఇక పోతే ఇంకేముంది, ఆయన వార్త గిన్నె నీళ్ళు తెప్పి తాత, సంక్రాంతి కల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ రెడీ. అయ్యో దేవుడా, కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో బిగ్ షాక్.
ఓని మునాష్టంగాన్ గారా కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో భిక్షాక్. ఇక 15 నెలల సంధి కాళేశ్వరము మేడిగడ్డ మేడిపండు అయ్యింది, అన్నారం ఆగమైంది, సుందిల్ల మొత్తం సత్యనాశ అయింది, ఇక ఆగమైంది కాళేశ్వరం. ఇక 15 ఏళ్ళ సంధి పొడుగు నుంచి పొడుగు దాకా ఎట్లా ఈ కాళేశ్వరం కథ చెప్తుంటే జనాలకే ఇసుకు పుట్టింది. ఇక ఆఖరకు వస్తారు కల్లా ఇక నిన్న ఉన్న పీసీ ఘోష్ కమిషన్ అని 600 పైసలకు పేజీలతోటి కథ గమ్మిచ్చి ఇక ఈడంగా పీసీ ఘోష్ కమిషన్లో ఇక నివేదిక బయటికి పొక్కగానే ఇక ఇలా అసలు గుట్టు బయటపడతట్టుంది, అసలు మర్మము బయటికి వస్తట్టుంది, రేపు జనాలలో మనల్ని పచ్చిపులుసు కంటే పల్చగా చేస్తట్టుగా దేవుడా శంకర భగవంత అని ఇప్పుడు నెత్తి నోరు 2 కొట్టుకునే కాడికి వచ్చింది కథ. హైకోర్టు కూడా ఖచ్చితంగా తేల్చాల్సిందే అనేది కూడా కథ నడుస్తుంది. ఆ నివేదికను కొట్టేయాలి అని వీళ్ళు హైకోర్టు మెట్టెక్కిరు. అయ్యో రామ, ఎంత పని అయిపోయే దేవుడా. ఇక మరి పెద్ద మనిషికి ఉన్న దొంగతనం అంతా బయటకు వస్తుందో ఏమనుకుంటువి ఎట్లా అనుకుంటువి ఏదో అయితే ఉందిరో రాయరా అని పాపం కుడితల పడ్డ ఎలుకోలే కేసీరావయ్య తనలాడుతుండు. ఇక నీళ్ళు అవుతా పాపం. ఇక ఎంతవరకైనా పురస్తే అసెంబ్లీలో అసలైన సినిమా చూపిస్తాం. కాళేశ్వరం కాడి పోయి కాంగ్రెస్ కోళ్ళగారు కథ చెప్పినాయి చూసినాక ఇక ఇప్పుడు అసెంబ్లీలో అసలైన సినిమా చూపిస్తామని పెద్ద మనిషికి కేసీరావయ్య గుచ్చంచలు కూడా జైలు అర్ర కట్టిస్తట్టే ఉండు, 2 బెడ్రూమ్ కట్టిస్తట్టే ఉండు. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చినట్టే ఉందిలా మొత్తానికి అయితే గట్టిగా అనిపిస్తుంది. ఇక ఎట్లా చేయాలి మరి, ఏం చేయాలి? పుసుక్కున్న రేపు మరి సినిమా అంతా బయటకు వస్తే జనాలు ఏమంటారు? చెడ్డ పేరు పోతట్టుంది. వరంగల్లోనేమో ఎరక చూస్తే సభ పెట్టి వచ్చే టైపకు మాదే బ్రహ్మాండంగా మళ్ళా జనాలందరూ మా దిక్కే తిరుగుతుర్రు, మాదే పలుకుబడి, మాదే ప్రచార, మాదే రాజ్యం అని సంకలు గుద్ది తొడలు కొట్టి మీసం మెలేసి చెప్పిరి. మళ్ళా ఈ కాళేశ్వరం కథ అంతా ఎటు ఒరుగుతుంది, ఎటు మాలుతుంది, ఏమైపోతుంది అనేది మళ్ళా భయం పట్టుకొని పాపం పెద్ద మనిషికి అదురు జ్వరం పెట్టిందట నువ్వులా. మరి ఇక అంతే కదా. ఇక ఇప్పటికే మధ్య కాలంలోనే పాపం పానం బాగలేక యశోద శరీకైండు. మళ్ళీ ఇప్పుడే ఇక అప్పుడేమో బిడ్డ లేఖ రాయంగానే గుండె అదిరింది. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు ఎప్పుడైతే కాదు కక్షమని ఇక అది మళ్ళా వాయిదా వేయంగానే అట్టట్ట ఉంటుంది అనేది అనేవరకనే అమ్మ హైకోర్టు ఈ కాళేశ్వరం నివేదిక కొట్టేదా ఎట్లా ఏంది ఏం కథ అని ఇప్పుడు అదురు జ్వరబడి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ ఇక పెద్ద కోయిలాగలా పిలిపించుకుంటా ఉండట. ఇక వచ్చిన వాళ్ళందరికీ ఒకటే ఏడుస్తుండట. ఏమైపోయి ఆ పానం తావనలేదు, ఏదో అయితేముంది రానున్న రోజులు అంటే పాపం ఆడు పోయిన లూకుంటుందా? అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు సారు, ఏంది నీ బాధ మా బాధ కాదా, మేము వీడికి ఎందుకు వచ్చినాం, ధైర్యంగా ఉండాలి, నువ్వు జనాలకు ధైర్యం చెప్పేటోనివి, మాకు ధైర్యం చెప్పేటోనివి, నువ్వే గిట్ట కుర్తిరపడ ఎలుకోలే గిట్ట దానిలాడితే ఎట్లా సారు అని పాపం ఓదారుస్తా ఉన్నారట. దెబ్బ మీద దెబ్బ. ఇక మరి ఈ దెబ్బలకు పాపం పెద్ద మనిషి మునిపే కట్టెపోయి మనిషి. ఇక ఇప్పుడు ఎండిపోయిన చేప పిల్లోలే ఇంకా ఎండకపోతున్నాడ మనిషి. పాపం పిగరు పాడువాడ. కట్టె పుప్పెనం చెడితే మనిషి పిగరుకు చెడతాడు. పాపం బాధ అనిపిస్తుంది మా కేసీరావు అన్న గోస చూడలేక. కమ్యూనిస్టు దిగ్గజం సూరవరం సుధాకర్ రెడ్డి కనుమూత. కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్ కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA చదివి
1967లో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీ నుంచి LLB పట్టా పొంది ఇక ఈ రకంగా మొత్తానికి ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల రూపం నీవమ్మా మా ఎర్రని జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఇక ఇప్పుడు ఎర్ర జెండా ఒడిలో రామసక్కదనంగా నిద్రపోతుండు పెద్ద మనిషి. కరువు కాలం అన్నీ చూసిండు. ఇక మరి పెద్ద మనిషి స్వర్గలోకం పోయిండు అనేది తెలుస్తుంది. ఆ పెద్ద మనిషికి నేను పక్షాన మహాపత్రిక పక్షాన కన్నీటి నివాలి. ఇగో విశ్వంబరుడికి శుభాకాంక్షల వెల్లువా మెగా 70 తెలుగు రాష్ట్రాల్లో ధూమ్ధాం వేడుకలో సీఎంలు చంద్రబాబు రేవంత్ కేంద్ర మంత్రుడు కిషన్ రెడ్డి బండి సంజయ్ శుభాకాంక్షలో డిప్యూటీ సీఎం పవన్ లోకేష్ సహా ప్రముఖుల శుభాకాంక్షలో విశ్వంబరుడికి నేను పక్షాన మహాపత్రిక పక్షాన జన్మదిన శుభాకాంక్షలు అందుకో చిరంజీవి. ఇక 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక మరి విశ్వంబరుడికి నేను మహాపత్రిక పక్షాన మనస్ఫూర్తిగా మళ్ళొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చలో ఇంకేముంది పిల్లగా ఆయవన్న వార్త. సంక్రాంతి కల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ రెడీ చెయ్యాలి సారు చెయ్యాలి, చేస్తేనే మంచిది. ఇక మరి మా కోయాగలు ఏమో చూపిస్తాయట మీకు, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తా. మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. తగిన పరిష్కారం చూపబడును. కుటుంబం, లక్ష్మీ నిలకడ, ప్రేమ, పెళ్లి, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య అనుమానం మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. సంప్రదించవలసిన నెంబర్ 8074538053. మా అడ్రస్ RP రోడ్ నియర్ బాటా షోరూమ్, సికింద్రాబాద్, హైదరాబాద్. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్.
నాన్నేమో పక్కా కమర్షియల్, బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం, ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే ఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. మనసైన మేలి ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్, బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం మానేపల్లి జ్యువెలర్స్. రారు ఇక రాజు ముచ్చట పెట్టుకుందాం రారి. ఇక పోతే ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్. అబ్బా అబ్బా అబ్బా, వీళ్ళని ఎట్లా కొట్టాలి, ఏమనాలి, ఎట్లా తిట్టాలి, నీ దండం పెట్టి ఈ వార్త చదవాలంటే నా పానం ముక్కులకు వస్తుంది. ఈ నాకు అరికారు మంట నశాలని కంటుతుంది. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? గిట్టనే ఉంటుందగా పంచాయతీ బిగ్ బాస్లో కూడా. నేనేమో అలా నర్సయ్య తాత బయట ఎట్ట ఉంటాడో బిగ్ బాస్ హౌస్లో కూడా గట్టినే ఉంటాడు అనేది అనుకొచ్చిన. ఇక అలా ఏమైనా కచ్చపెచ్చ వ్యవహారము, కళ్ళబొలి వ్యవహారం ఉంటేనే నడుస్తుందట కథ. సరే ఇక ఆ కథ అట్లా పెడదాము. ఎందుకంటే నర్సయ్య తాత ఇక మరి రోజు మోతమవుతూనే ఉన్నాయి బిగ్ బాస్లలో, మీరు చూస్తూనే ఊరు. ఇప్పుడు ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
రిజిస్ట్రేషన్కు 70,000 డిమాండు. పట్టుబడిన వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్గా నీకు సిగ్గు లజ్జ ఉందా? ఎంతమందిని చూడలేదు, ఎంతమందిని చూస్తలేవు? లంచాలు తీసుకుంటే ఏమవుతుంది? లంచాలు తీసుకుంటే ఎక్కడ పోతుర్రు? లంచాలు తీసుకుంటే ఎంత సిగ్గిపోతుంది? లంచాలు తీసుకుంటే ఎంత లజ్జపోతుంది? లంచాలు తీసుకుంటే బతికినా సచ్చినట్టే. వనస్థలిపురంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతిపై ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం దాడులు నిర్వహించారు. స్థల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. తుర్కయంజాల్లోని 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ 1,00,000 డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇవ్వలేనని 70,000 ఇస్తానని ఒప్పుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి 70,000 లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. రాజేష్తో పాటు టైపిస్ట్గా పనిచేస్తున్న రమేష్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ జూమ్ పెట్టి పిల్లగా అందరు చూపి 1064 ఇగో ఈ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నట. ఇక మీకు కూడా గట్టినే ఇంకా ఏ డిపార్ట్మెంట్లన్నా కుచ్చనాలు కావాలి, కుచ్చనాలు ఇస్తేనే పని అవుతుంది. లంచము అన్ని అంచుల బాకిందో నానానేనన్నా, కుంభకోణాల కేంద్రమైందో తారారే రారా. మనం నిన్న కూడా ఏం చెప్పుకున్నాం? వద్దురా ఈ లంచాలు పాడైపోను, ఈ లంచాలు తీసుకుంటే జనాలల్లా మీ ఇజ్జతి విలువ గంగల కలిసిపోతుంది. మీరు ముఖం గిట్ల పెట్టుకొని మీరు పోలేరు బజార్లల్లా, గిట్ల వేసుకొని పోవాలి. సిగ్గి లజ్జ మొత్తం పోతుంది. సచ్చిన శవం కింద సమానమే ఈ లంచాలు తీసుకుంటే. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా. ఎంతకని చెప్పాలి, ఎంతకని పాడాలి పాటలు. పాడి 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 నా నోరు బొంగిపోతుంది ఇసొంటోళ్ళకు. ఇకనైనా ఈ పాట విన్నాకనైనా రేపు ఈ లంచాల జోలికి పోకుండా ఉండురా నాయనా జర్రా. ఈ లంచాలు తీసుకుంటోళ్ళకు చెప్పి 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 నా పానం ముక్కులకు వస్తుంది, నా పానం పటమారుతుంది, యాష్టకు వస్తుంది, ఇసుకు పుడుతుంది. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా. నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. ఈ అవినీతి పాడుబడ వినరా, నీ ముఖమునే రాకేసే గదరా. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా. నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. కానీ ఇంత మంచిగా పాటలు పాడి ఇంత మంచిగా పాటలు రాసి మీ నేను నర్సయ్య తాత శిల్కవ చెప్పినట్టు కుచ్చి 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 చెప్పినా అదేంటిరా అంటే అన్ననే అతిగా తింటుర్రు గిస వంటి లంచగొండులు. ఏమైనా సిగ్గున్నారా మీకు ఇప్పుడు? ఏమైనా లజ్జ ఉన్నారా మీకు ఇప్పుడు? 200 గజాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్కు మీరు 70,000 లంచం అడుగుతారు అని పెన్నం పిల్లలు అమ్ముకోవాలన్నా? కన్న కషం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని వసవసా అని
సీతమ్మ శరాయిల పోసి బుక్కడు బుక్కడు నీళ్ళు తాగి కన్నీళ్ళని కడుపు నింపుకొని కన్నబాధల పడి వాళ్ళు ప్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఇగో గీ కథలు. ఫ్యాన్ కింద సమాచిగా ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఇగో గీ ఏషాలు వేస్తుండు. ఏసి గిట్ట దొరికిపోయాడు ఈ మునగాడు రాజేషు, సబ్ రిజిస్ట్రార్ వనస్థలిపురం కోల్యాగ. దీనికి మీరు ఈ వార్త చూసినాక మీ మనసులో ఏమనిపిస్తే అది, మీ మనసు ఏం చెప్తే అది కింద కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. రేపు దీని మీద మనం లైవ్లో మాట్లాడుకుందాం. మీ కామెంట్లు చదివి ఒక్కొక్కరి కామెంటు ఏ రకంగా పెట్టిర్రు, ఎవరికి ఏమనిపించింది, అసలు ఏంది ఈ వ్యవస్థ, ఎక్కడ మార్పు మొదలు కావాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏంది ఏం కథ అనేది మనం చర్చ రచ్చ చర్చ, ఈ రచ్చ మీద మనం చర్చ పెడదాం రేపు. ఏమంటున్నా 100 రోజుల్లో రెట్టింపు ఇస్తాం, ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం, ఇద్దరిని అరెస్టు చేసిన నాగోలు పోలీసులు. చూస్తుర్రా, మోసగాళ్ళు వచ్చిర్రు. పెట్టుబడుల పేరుతో ప్రజలను నమ్మబలికి డబ్బులు కాజేసిన ఇద్దరిని శుక్రవారం నాగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపిన వివరాలు. ఏపీలోని చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటకు చెందిన ఖాన్ రియాజ్ ఉపాధి కోసం హైదరాబాదులోని మణికొండలో టీవీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. హైదరాబాదులోని చిక్కడపల్లికి చెందిన సురేష్ ఇద్దరు కలిసి 2024లో నాగోల్ చౌరస్తా వద్ద మామా మెటల్స్ పేరుతో కంపెనీని స్థాపించారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే రోజుకు 2,000 లాభం ఇస్తామని, 100 రోజుల్లో డబ్బు రెట్టింపు అవుతుందని, దుబాయ్ నుంచి బంగారం తెప్పించి తక్కువ ధరలో ఇస్తాం అంటూ ఆకర్షణీయమైన వాగ్దానాలతో అనేక మందిని నమ్మబలికారు. వీరి మాటలు నమ్మి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. లాభాలు ఇవ్వకపోవడంతో పాటు నిందితులు కనిపించకపోవడంతో మోసపోయిన గుర్తించిన బాధితులు నాగోల్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల నుంచి దాదాపు ₹1 కోటి పెట్టుబడిగా వసూలు చేసి దర్యాప్తులో బయటపడ్డది. అనంతరం నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి వారిని రిమాండ్కు తరలించారని సిఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు. ఇగో మోసగాళ్ళు పట్టబగటి పంగనామాలెట్టి పంతుల్లామని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుగా తింటుండ్రు. కొంతమంది అట్లా కూడా చేస్తున్నారు, కొంతమంది గిట్ల చేస్తున్నారు. ఎన్నో రకాల దొంగలు, ఎన్నో రకాల మోసాలు. ఇక గింత దగులుబాజిగాళ్ళు ఈ రకంగా నమ్మవలికి ఇప్పుడు ఆన్లైన్లలో కూడా ఇదే కథ. ఇక ఆడవాళ్ళ ఫోటోలు పెట్టి ముద్దు ముచ్చట్లు మాట్లాడి ఏ రకంగా మోసం చేస్తున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళు బజార్లలోకి వచ్చి బుచ్చగా మాట్లాడి ముద్దుగా మాట్లాడి మాటల మత్తులో దించి ఇగో ఈ రకంగా మోసాలు చేసి పేదోళ్ళ ఉసురు పంచుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటివి తీయగా మాట్లాడేటోళ్ళు మరి ఆయన కడుపులో ఏమైనా కత్తెరలు ఉన్నాయా అని జర ఆరా తీయరు, తీస్తే ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఇటువంటి మోసాలతోటి మీరు కూడా బలి కావద్దు. ఇంకేంది, ఇంకేముంది పిల్ల ఆయువన వార్త. ఏంది
ఇంకేమున్నాయి ఏమన్నా వార్తలని చూస్తున్నా. ఇలా పోలీసుల పోవడం వచ్చినాయి ఎవరు అయితే పోలీసు కోజాగర అంటే ఇప్పుడు గణపతి గణపతి పండుగ. మరి గణపతి రాబోతుండు భూలోకం, దేవలోకం నుంచి భూలోకం రాబోతుండు కాబట్టి ఇక గణపతుల ఎట్లా జరుపుకోవాలి, పండుగ ఎట్లా చేసుకోవాలి అనే దాని మీద కోజాగలు ఇక ఎక్కడ తికాన వాళ్ళకు అక్కడ పాఠాలు నేర్పుతున్నట్టు. ఇక్కడ మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఏమన్నదో ఒకసారి ఇందాం. గణేష్ చతుర్థిని సంతోషంగా జరుపుకోవాలి. రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో శుక్రవారం గణేష్ విగ్రహాల శాంతియుత ప్రతిష్టాపన నిమజ్జనం కోసం ఆదిబాట్ల సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఇబ్రాహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు హాజరు కావడం జరిగిందట. అయితే ఇక ఇదే చెప్తారు. ఏం చెప్తారు? ట్రాఫిక్, విద్యుత్, మున్సిపల్, ఆరోగ్య, అగ్నిమాపక సేవలు సహా వివిధ విభాగాలకు చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ఇక మరి ఇంట్లో మరి మొన్న రావంతపూర్ల కథ ఏం జరిగింది? ఇక మరి కోడిదాగలు ఇప్పటికే తురులు దిగుతున్నాయి, చిట్కెలు వేస్తున్నాయి. ఈసారి మనం బ్రహ్మాండంగా చేయాలి గణపతి పండుగ. అంతేందుకు అమ్మ నేను నిన్న పొదుగుకంగా మా ఆఫీసు ముందే నిలబడ్డా. ఊరేకో మా ఆఫీసు కోడిలాగా కూడా లెక్కలు కొడుతున్నాయి గణపతి నిలబెట్టాలని. ఇంట్లో ఈ పిల్లగాడు ఆయన మా అయితే గురు ఇవేను మళ్ళీ పోతే ఇంకెవరో వచ్చిన బచ్చిగాళ్ళు ఏమయ్యా తాత చంద్రరాయ అంటుర్రు. ఊరేకో నాకు బిగ్ బాస్ ఎట్లా ఏంది ఏం కథ, అందులో నేను ఎట్లెట్ట ఉండాలి, ఎట్ట చేయాలి, ఏంది ఏం కథ అని ఊరేకో ఓ దిక్కు సంతోషము, ఇంకో దిక్కుగా అందులో ఉంటే ఎట్లా మసలుకోవాలి, ఎట్లా ఆట ఆడాలి, ఏదో ఉంటుందట కథ అనేది నా బాధ. నాకు ఇంకే వీళ్ళు వచ్చి ఏమయ్యా తాత చంద్రరాయవా అంటుర్రు. ఇక మరి చంద్రరాశి మరి మా కోడిలాగారు మరి ఇక ఎంత పెద్ద దేవిని తెస్తాయో ఏం కథ. ఇక మరి ఆ దేవిని మరి ఏడంగా ఎట్ట తీసుకుపోతాయో, ఎంత ఆడుకుంటా ఎంత పాడుకుంటా ఇసోటి కథలు ఉంటాయి కదా. అందుకనే తెలంగాణ దేశ వెలుపున ఇక మరి మొన్న రావంతపూర్లో కరెంట్ తీగ తలిగి ఆ ఉత్త పుణ్యానికి వాళ్ళు చచ్చిపోయాయి. ఇక గసవంటి కథ జరగొద్దు, అందరం ప్రశాంతంగా పండుగను నిమ్మతంగా చేసుకోవాలనేది ఇక ఇప్పుడు పోలీసు వాళ్ళు, పెద్ద పోలీసు వాళ్ళు అక్కడక్కడ మీటింగులు మీరు చెప్తున్నారు. తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులారా. మీరు కూడా జరంతా పోరగాళ్ళు ఎక్కడెక్కడ పోతుర్రు, ఏం చేస్తుర్రు, ఏంది ఏం కథ, గణపతి కాడ ఏం కథ నడుస్తుంది, వీళ్ళు గణపతిని ఏ రకంగా తీసుకొస్తుర్రు మండపానికి, ఆ తర్వాత నిమజ్జనానికి మళ్ళీ ఎట్లా కొనబోతున్నారు అనేది కూడా జర ఒక కంట కనిపెట్టుకొని చూసుకొని పోలీసుల మాటలు కూడా మీరు తూచా తప్పకుండా పాటించాలి. అందరం గణపతి పండుగ నిమ్మతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ తాత కోరుకుంటుండు. ఇక మరి ఇంతటితోటి మన కార్యక్రమానికి సెలవు శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. తగ్గేదరా మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఉంటా శనార్థి.